హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఫోన్ నెంబర్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు విశ్వ. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఇక మీరు వెళ్ళండమ్మా, నేను చూసుకుంటాను అని ఆ బ్లూ శారీ అమ్మాయి వాళ్ళని పంపించేస్తాడు రైటర్. ఆ తర్వాత విశ్వ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి కూర్చుంటారు. నిషా కంప్లైంట్ ఇస్తూ ఉంటే విశ్వ మాత్రం ఆ బ్లూ శారీ అమ్మాయి వాళ్ళనే గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు బయటికి రాగానే నిషా, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళు అని నిషాని అక్కడే వదిలేసి బ్లూ శారీ అమ్మాయి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు విశ్వ. ఆ బ్లూ శారీ అమ్మాయి మధ్యలో ఆగి కూరగాయలు కొనుక్కుంటుంది. అలాగే మటన్ షాప్ దగ్గర కొంచెం మటన్ తీసుకొని వెళ్తుంది. ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటాడు మన విశ్వ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో లగేజ్ పెట్టగానే తనకి కాల్ వస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతుంది. సన్నీ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు విశ్వ. హలో ఎవరు మీరు అని అంటుంది ఆ బ్లూ శారీ అమ్మాయి. సన్నీ ఎలా ఉన్నాడో నీకు తెలీదా? తనకేమైందో తెలియకుండానే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావా అని అంటాడు విశ్వ. అలా అనగానే కంగారుగా కాల్ కట్ చేస్తుంది ఆ బ్లూ శారీ అమ్మాయి. అలా ఫోన్ కట్ చేయగానే సన్నీ గురించి నిజం తెలుసుంటే తను ఖచ్చితంగా మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు విశ్వ. అలా అనుకోగానే వెంటనే ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తూ ఉంటుంది. సన్నీ కాల్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరు మీరు, సన్నీ గురించి మీకెలా తెలుసు అని అడుగుతుంది బ్లూ శారీ అమ్మాయి. అది ఫోన్లో మాట్లాడే మాట కాదు, కలిసే మాట్లాడుకుందాం. ఇక నువ్వు డిసైడ్ చేసుకో, సన్నీ గురించి పోలీసులకి చెప్పాలా లేక నీకు చెప్పాలా అని అంటాడు విశ్వ. ఎక్కడ కలవాలి అని అంటుంది ఆ బ్లూ శారీ అమ్మాయి. బంజారా హిల్స్ కాఫీ షాప్, షార్ప్ 5 o'clock, లేట్ అవ్వకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విశ్వ. ఇక ఈవినింగ్ చాలాసేపు కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. వచ్చిపోయే వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటుంది, కానీ వాళ్ళల్లో విశ్వ మాత్రం ఉండడు. ఇక వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు సునీత మీకు కాల్ చేసింది నేనే అని పిలుస్తాడు విశ్వ. ఎవరు మీరు, సన్నీ మీ ఫ్రెండా అని అడుగుతుంది సునీత. లేదు, నేను ఈమె హస్బెండ్ని అని దిశ అండ్ సన్నీలు కలిసి ఉన్న పిక్చర్ని ఒకటి సునీతకి చూపిస్తాడు విశ్వ. మీ హస్బెండ్తో నా వైఫ్కి ఉన్న అఫైర్ సంగతి నాకు తెలుసు, ఇప్పుడు మీరు చెప్పండి సన్నీకి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు విశ్వ. అలా అనగానే 6 నెలల క్రితం ఒకరోజు అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది సునీత. ఫ్లాష్ బ్యాక్లో మన సన్నీ దిశాని సునీత దగ్గరికి తీసుకొచ్చి తిను జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేస్తున్న కొత్త జుంబా స్టూడియో బ్రాంచ్కి ఇన్వెస్టర్ అని పరిచయం చేస్తాడు సన్నీ సునీతకి. అలా అప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారు, అలాగే ఫ్రీక్వెంట్గా వీడియో కాల్స్లో మాట్లాడుతూ ఉంటారు. అలా ఒకరోజు వాళ్ళిద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటుంటే సడన్గా సునీత వచ్చి నువ్వెప్పటికైనా మారతావనుకున్నాను, కానీ ఎప్పటికీ మారవని అర్థమైంది అని అంటుంది సన్నీని. సునీత, దిశ నా బిజినెస్ పార్ట్నర్ మాత్రమే కాదు, నా లైఫ్ పార్ట్నర్ కూడా, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సన్నీ. ఆ క్షణమే డివోర్స్ ఇచ్చేయాలని అనుకుంటుంది, కానీ వాళ్ళ నాన్న కోసం అంతా భరిస్తూ వస్తుంది సునీత. ఇక వాళ్ళిద్దరు గుంటూరుకి వెళ్ళే రోజు దిశ సన్నీకి కాల్ చేసి నేను రెడీ అయిపోయాను, నువ్వు రెడీ అయిపోయావా అని అడుగుతుంది. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను అని అంటాడు సన్నీ. అది సర్లే, కానీ డివోర్స్ విషయం సునీతకి చెప్పేశావా అని అడుగుతుంది మన దిశ. ఇంకా లేదు బేబీ, గుంటూరు నుంచి వచ్చాక చెప్తాలే అని అంటాడు సన్నీ. అంత ఈజీగా డివోర్స్ ఒప్పుకుంటుందంటావా అని అడుగుతుంది మన దిశ. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.